తినే బియ్యం గింజ మీదే తినేవారి పేరు రాసి పెట్టుంటుందట. అలాంటిది భార్య కావాలంటే ఎంత రాసి పెట్టుండాలో. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్లో ఏం రాసుకుందో చెప్తాను, వినండి. పుట్టే పుట్టుక ఎటూ ఎంచుకోలేము, కనీసం కలిసి బ్రతకబోయే మనిషినన్నా ఎంచుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదా. నిజమే. స్వామిని పొంది నా జీవితం ప్రతిరోజు పండగలా మలుచుకోవాలన్న ఆలోచనలో మేమిద్దరమే కాదు, మాకు 2 కుటుంబాలు ఉన్నాయన్న విషయం మరిచానేమో. ఆడపిల్లలకి పెద్ద చదువులు అవసరం లేదని ఆలోచించే మా పెద్దవారిని ఒప్పించి డిగ్రీ దాకా రావడానికి నేను ఆల్మోస్ట్ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నేనే కాదు, నా తర్వాత వాళ్ళు కూడా ఖచ్చితంగా కష్టపడతారు. అయినా తినే బియ్యం గింజ మీదే తినేవారి పేరు రాసిపెట్టి ఉంటుందంటారు. అలాంటిది భార్య కావాలంటే ఎంత రాసిపెట్టుండాలో. ట్రూ. ఇంతలో 2 రోజులు ఊరెళ్తున్నామంటూ మా అమ్మ. అదేంటి సడన్గా అంటే, పోయిన వారం అమ్మమ్మ వాళ్ళు పిలుపు చెప్పి వెళ్ళారుగా, నాన్న మన ఇద్దరిని వెళ్ళి రమ్మన్నారు అంది. అలా ఊరెళ్ళి వచ్చేసరికి ప్రిపరేషన్ హాలిడేస్ అంటూ మరో 25 డేస్. బాబోయ్, 25 డేసా? ఇంత గ్యాపా? అక్కడేం జరుగుతుందో ఏమో. నాకు గుర్తున్న దాంట్లో అయితే స్వామివారు అమ్ము లాస్ట్కి కలుసుకుంది ఆ కళ్యాణం రోజే, రైట్? ఇఫ్ తప్పైతే కమెంట్స్లో చెప్పండి నాకు. తిరిగి హాల్ టికెట్ కోసం కాలేజ్కి వచ్చే రోజు రానే వచ్చింది. ఇన్ని రోజులు ఎలా గడిపానో, ఎంత నరకాన్ని అనుభవించానో నాకే తెలుసు. 4 రోజుల నుంచి కుడికన్ను ఒక్కటే అదురుతుంది. అమ్మకి చెప్తే మరేం కాదులే, నైట్ ఎక్కువసేపు చదువుతున్నావు కదా అందుకేలే అంది. ఏది ఏమైనా మిమ్మల్ని కలిసి నా మనసులో ఉన్న మాట మాత్రం తెలియచేసేయాలనే నిర్ణయం తీసుకున్నా. ఓ మై గాడ్, ఫైనల్లీ. రేపు ఫ్రైడే కదా, మీకు ఇష్టమైన పరికిణిలో మీపై ఉన్న ఇష్టాన్ని మీకు తెలపడానికి వేచి చూస్తూ ఇవాళకి ప్రశాంతంగా నిద్రపోతా స్వామి. ఇవాళ మేము కూడా ప్రశాంతంగా నిద్రపోతాం. ఫైనల్లీ అమ్మ ఎంతో కొంత ధైర్యం చేసి చెప్పడానికి సిద్ధపడింది. లెట్స్ సీ తర్వాత ఏమవుతుందో. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.